दये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे మధుదేవి ప్రేక్షకులు నమస్కారం. కాళహస్తి పుణ్యక్షేత్రంలో దక్షిణామూర్తి మనకి వీణ వాయిస్తుంది. స్వామికి సంగీతం అంటే ఇష్టము అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పింది. సంగీతంతో స్వామిని మనం ఆహ్వానిస్తున్నాం, సంగీతంతో స్వామిని మనం పిలుస్తున్నాం, సంగీతంతో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో తీసుకునేటువంటి. మరి ఈ 5వ ఎపిసోడ్ దీనిలో ఈ దక్షిణామూర్తి వైభవంలో మనం స్వామి ఇచ్చినటువంటి 3వ శ్లోకాన్ని గానం చేయబోతున్నాడు. ఎవరి సత్తా అయితే కథలతో మిథ్యా ప్రపంచానిగా సృష్టి అవుతూ ప్రకాశిస్తుందో, వేద వాక్కుల ద్వారా ఎవరు మనకు జ్ఞానామృతాన్ని జ్ఞాన మార్గాన్ని చూపిస్తున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత తిరిగి సంసార సముద్రంలో రాకుండా చేస్తారు. అలాంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తి మనం నమస్కరిస్తున్నాము. ఎస్సైవ స్ఫురణం అంటూ మహేష్ గారు తిలకామోద్ రాగంలో అద్భుతమైన రాగం, అది చాలా అందరికీ ఇష్టమైన రాగం. ఆ రాగంలో గానం చేయబోతున్నారు, వినండి.
మూడవ శ్లోకాన్ని మనం మహేష్ గారు మూడవ శ్లోకాన్ని పాడారు. ఈ మూడవ శ్లోకంలో స్వామివారి యొక్క అద్భుత వేరువులు వర్ణించారు. ఈ శ్లోకాన్ని తిలకబోధ రాగంలో మరి వినిపించారు. ఈ శ్లోకంలోని పదాలను మీకు వినిపిస్తున్నాను. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి సాక్షాత్ తత్వమసీతి వేదవచసా వేదవచసా యో బోధయత్ శాస్త్రితాం యో బోధయత్యాశ్రితాం యత్ సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఐదవ ఎపిసోడ్లో ఉన్నాము. ఇక్కడ శంకర భగవత్పాదులు ఇచ్చిన మూడవ శ్లోకాన్ని ముచ్చటగా చెప్పుకుంటున్నాం. యస్యైవ స్ఫురణం ఆత్మ చైతన్యంపై చెబుతూ యస్యైవ స్ఫురణం సదాత్మకం అంటారు. సదాత్మకమైన స్ఫురణం అది ఆత్మకున్న గుణం. స్ఫురణం అంటే స్ఫురించడం లేదా అనిపించడం. నేను ఉన్నానని ఉండటమే సత్తు. సత్తు లేనిదే చిత్తు లేదు అంటారు. చిత్తు లేనిదే సత్తు లేదు అంటే సత్తే చిత్తు, చిత్తే సత్తు. అందుకే సదాత్మకం. ఈ సదాత్మకమైన స్ఫురణ అంటే నేను ఉన్నాననే భావన. ఇది ఆత్మకు అనాత్మకు కలుగుతుందా? ఆత్మకే కానీ అనాత్మకు కలగదు. నేనున్నాననేటువంటి ఆ భావన ఆత్మకు చెందిన ధర్మమే. నేనున్నాను అంటే ప్రపంచం ఉందని భావన కలుగుతుంది. మనలో ఉన్న జ్ఞాన జ్యోతిని ప్రసరించకపోతే ఏ ఒక్కటి కానీ మనకు ఉండదు, భాషించలే లేదు. ఎప్పుడైతే ఆత్మ మరి భిన్నమైనదైతే మనకు నిర్ధారణ అయితే అప్పుడిక అంతర్గతం బహిర్గతం అనే చింతన లేకుండా పోతుంది. దేహము, ప్రాణము, మనోవృత్తులు ఈ ఉపాధులు అన్నీ ఒక్కటే తెలుస్తాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ శ్లోకంలో తత్వమసి అనేటువంటి మహావాక్యం మనకు కనబడుతుంది. జీవునికి ఈశ్వరునికి వేరు కాదని చెప్తుంది ఈ మహావాక్యం. ప్రతి ఒక్కరూ తాను జీవులను మాత్రమే ప్రేమిస్తున్నారు. ఈశ్వర చైతన్యం సర్వవ్యాపకం. తత్వమసి ఈ మహామంత్రం వల్ల మన లాంటి సాధకులకు అజ్ఞానం నుంచి తొలగిపోతుంది. ఆత్మస్వరూపం మనకు తెర తీసినట్టు కనబడుతుంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు తత్వాలు అఖండ తత్వంగా గోచరిస్తుంది. దీంతో సంసార సాగరంలో ఉన్న మనకు ఈశ్వర తత్వం అవగాహన అవుతుంది. ఇదే మన బాలిక భవాంభోనిధి. భవాంభోనిధి ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యంలో అహం బ్రహ్మాస్మి అనే అనుభవ వాక్యం కూడా మనకు గోచరిస్తుంది. ఈ ఉపదేశం సద్గురువైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న పరమేశ్వరుని వల్ల మనం పొందగలుగుతాం. సాక్షాత్ తత్వమసి వేద వచస యో బోధయత్ శాస్త్రిత. తనను ఆశ్రయించినటువంటి వశిష్టాలు సనక సంతనాలు ఈ మహావాక్యాన్ని దక్షిణామూర్తి బోధించారు. వరుస అనేది ఇట్లా మనం చూస్తే ఒకసారి
ఆ వరుసలో పరుసవేది సోకితే ఇనుము కూడా బంగారం చెప్పినట్లు అది మరి నాగార్జున కొండ వద్ద నాగార్జునాచార్యులు వారు చేశారు. అలా దక్షిణామూర్తి భవనం అన్నాడు బ్రహ్మానుభవం కలిగిస్తాయి. పునరావృత్తి భవం భోనిదు, మళ్ళీ సంసార సాగర గర్భంలో వచ్చి వెళ్ళే ప్రమాదం ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకు ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య వారు అందించారు. అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం అస్మిన్ దినే గురు పూజ మహోత్సవ అంగత్వేన శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్ర సంపుటిత శ్రీ రుద్రహోమ సహిత శ్రీ లక్ష్మీ హయగ్రీవ మంత్రానుష్ఠాన హవనం మయా నిమిత్త అర్పిన్ముఖేన కారయిష్యే. స్వాహా 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 స్వాహా. 85,000 సంవత్సరాల పాటు స్వామివారు తపస్సులో ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు ఆ సమయంలో పొందినటువంటి రూపమే ఈ దక్షిణామూర్తి స్వరూపం. మేధా దక్షిణామూర్తి అంటే ఆయన్ని మనస్సులో తలుచుకున్న, ఆయన స్తోత్రం పారాయణ చేసిన, ఆయన రూపాన్ని చూసినా కూడా ఆయన అనుగ్రహంతో సద్బుద్ధి కలుగుతుంది, సత్ప్రవర్తన కలుగుతుంది, అలాగే మేధా సంపత్తి పెరుగుతుంది, చక్కటి విద్య వస్తుంది, చదువుకున్న విద్య జ్ఞాపకం ఉంటుంది. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం చాలా గొప్పది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని సేవించుకుని ప్రత్యేకంగా ప్రతి గురువారం రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయటం, శనగల దండ, పచ్చి శనగల దండగుచ్చి స్వామివారికి సమర్పిస్తే స్వామి అనుగ్రహం అందరికీ కలుగుతుంది. కాబట్టి దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహంతో ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖంగా జీవనం చేయాలి, సద్బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఆ బాలా త్రిపుర సుందరీ సమేత నాగేశ్వర స్వామివారి అనుగ్రహం భక్తులందరికీ కలగాలని ఆశిస్తూ